నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కోరుకున్న అసలైన వినోదాన్ని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అందించాడు. గాయం కారణంగా దాదాపు 22 రోజుల పాటు ఆటకు దూరమైన రోహిత్ మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టడమే ఆలస్యం. ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు చేసి ముంబైని విజయ తీరాలకు చేర్చాడు. తన ఐపీఎల్ కెరీర్లో 3వ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నప్పటికీ ఈ ఇన్నింగ్స్తో రోహిత్ ఏకంగా 3 అద్భుతమైన రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లపై ఆది నుంచే విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఇది రోహిత్ ఐపీఎల్ కెరీర్లో 4వ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా లక్నో సూపర్ జెయింట్స్పై రోహిత్ చేసిన అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా కూడా ఇది రికార్డు క్రియేట్ చేస్తోంది. గతంలో రోహిత్ కేకేఆర్పై 23 బంతుల్లోనే 50 బాదిన రికార్డు ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్లోకి ప్రవేశించినప్పటి నుంచి రోహిత్ ఆ జట్టుపై భారీ స్కోర్లు చేయడానికి కొంత ఇబ్బంది పడేవాడు. కానీ ఈసారి ఆ అడ్డంకిని చెరిపేశాడు. 2024 సీజన్లో లక్నోపై రోహిత్ చేసిన 68 పరుగులే ఇప్పటి వరకు అత్యధికం. అయితే తాజా మ్యాచ్లో 84 పరుగులు చేయడం ద్వారా లక్నోపై తన వ్యక్తిగత అత్యధిక స్కోరు రికార్డును రోహిత్ తిరగరాశాడు. రోహిత్ శర్మ, రాయన్ రికెల్టన్ జంట మైదానంలో పరుగుల వరద పారించింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కి 143 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఏ వికెట్కైనా ఇది 4వ అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జోడీ కూడా 143 పరుగుల పార్ట్నర్షిప్ నమోదు చేసింది. ముంబై తరఫున అత్యధిక భాగస్వామ్యం రికార్డు ఇప్పటికీ రోహిత్, గిబ్స్ పేరిటే ఉంది. వీరిద్దరూ 167 పరుగులు చేశారు. గత 5 మ్యాచ్లకు దూరమైన రోహిత్ శర్మ లేని లోటు ముంబై బ్యాటింగ్ లైనప్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాంఖేడే స్టేడియంలో తన సొంత అభిమానుల మధ్య రోహిత్ చేసిన ఈ 84 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకు ఊపిరిపోసింది. ముఖ్యంగా 143 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం వల్ల 229 పరుగుల భారీ లక్ష్యం కూడా ముంబైకి చాలా చిన్నదిగా అనిపించింది. రోహిత్ అవుట్ అయ్యే సమయానికి ముంబై విజయం ఖాయమైపోయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.